హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ ఈజీగా చేసేసుకోవచ్చు అండి. బ్యాచిలర్ కోసం అండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు టైం లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది. దీనికోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, ఒక హాఫ్ కేజీ. బాగా సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 ఇలాచి, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ధనియాలు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 7-8 మిరపకాయలండి, ఎండుమిరపకాయలు. మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. మీకు కారం ఎంత తినగలిస్తారో దానికి తగ్గట్టు వేసుకోండి ఎండుమిరపకాయలు. నేను ఇక్కడైతే ఒక 7-8 వేసినానండి ఎండుమిరపకాయలు. వేసుకొని అవి ఆయిల్ లేకుండా బాగా ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి, రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పొడి వేస్తే చికెన్ ఫ్రైలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రైస్లోకి కానీ రోటీలోకి కూడా బాగుంటుంది. పప్పులోకి వాటికి నంచుకోవడానికి కూడా ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. పొడి ఈ విధంగా పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి అనేది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. జీలకర్ర వేసిన తర్వాత చూడండి, ఆనియన్స్ మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే మనం బ్రౌన్ కలర్ ఆనియన్స్ చేసుకుందామో ఆ విధంగా సన్నగా పొడవుగా చేసుకొని ఆ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేవి. అప్పుడే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ వేగేటప్పుడు మనం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి మనం సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకున్నాం అనమాట. కొద్దిగా వేసుకోకుండా మొత్తం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడే వేసేసుకొని ఇది చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోతేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్ ఫ్రైలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ అండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పసుపు వేసుకుంటున్నామండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఈ ఆయిల్లో చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకూడదండి. మూత పెడితే ఏంటంటే మనకి ఆయిల్ అనేది వాటర్ అనేవి ఫామ్ అయిపోతాయి. వాటర్ అని చికెన్లో ఎట్టా వాటర్ అనేవి ఉంటాయి కాబట్టి వాటర్ అన్నీ పోయి డ్రైగా బాగా రోస్ట్ అవ్వాలన్నమాట చికెన్. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. చూడండి, వాటర్ అన్నీ ఎలా ఫామ్ అయ్యాయో. ఈ వాటర్ అన్నీ పోవాలన్నమాట. వాటర్ అన్నీ పోయి ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు మనం అప్పుడు చికెన్ పీస్ కూడా అనేది కొంచెం బ్రౌన్ కలర్ మారుతుందండి. అప్పటి వరకు చూడండి, ఆయిల్ అనేది డివైడ్ అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదండి చికెన్ పీసులు.
బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి అది మిక్సీ పట్టుకున్నాం కదండి పొడి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసుకోవాలి. అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి చికెన్ ఫ్రై. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ అండి, అసలు ఎంత ఎమ్మీగా ఉందంటే చెప్పలేను మాటల్లో, అంత ఎమ్మీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, ఇలా విధంగా మనం పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అస్సలు మిస్ కాకండి, ఇది పప్పులో కూడా కాంబినేషన్ సైడ్ డిష్గా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. చికెన్ ఫ్రై అయితే మాత్రం అంత టేస్టీగా ఉందన్నమాట. అస్సలు మిస్ కాకండి మీరు. చూడండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై ఈరోజు చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. చాలా మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో పెట్టున్నాయి. తప్పకుండా ట్రై చేసి చూస్తూ ఉన్నానండి మన ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.